కోలీవుడ్లో జాక్సన్ దొరైగా అలానే తెలుగులో దొరగా వచ్చింది హీరో సత్యరాజ్ మూవీ. దయ్యాల గోల చూడమంటూ అరవ దొరని తెలుగు తెర మీదికి ఫిల్మ్ టీం వదిలింది. మొత్తానికి కోలీవుడ్ దయ్యాల ఆట థియేటర్స్లో షురూ అయింది. టాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ అయిన దొర తెలుగు తెరని ఏలేలా ఉన్నాడా? మార్నింగ్ షోతోనే యూటర్న్ తీసుకునేలా ఉన్నాడా? ఇంతకీ ఈ సినిమాలో ప్లస్లేంటి మైనస్లేంటి ఆయన చెప్పండి సార్. ఈ సినిమా ఆల్రెడీ సత్యరాజ్ అంటే ఆయనకు ఇంతకు ముందే ఇక్కడ మార్కెట్ ఉంది, కాకపోతే బాహుబలితో ఆ మార్కెట్ ఇంకా ఎక్కువ క్రియేట్ అయింది, హైప్ అయింది. మరి ఇప్పుడు దొరగా వచ్చారు అంటే ఎలా ఉంది? ఆడియన్స్ అటెన్షన్ లాక్కున్నాడా? దొరగా సత్యరాజుని ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఎందుకంటే హర్రర్ బ్యాక్డ్రాప్లో తీసినట్టు. హర్రర్ బ్యాక్డ్రాప్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ఫూలిష్ ఫిలిం రాలేదని అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే ఈ సినిమా ఎత్తుగడ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏ ఆస్పెక్ట్లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి థింకింగ్ స్టాండర్డ్స్ కానీ, మేకింగ్ స్టాండర్డ్స్ కానీ, టేకింగ్ స్టాండర్డ్స్ కానీ, రైటింగ్ స్టాండర్డ్స్లో కానీ ఇన్ ఎనీ యాంగిల్ ద ఫిలిం ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. బాహుబలి తర్వాత కట్టప్పగా అతన్ని చూడటం అనేటువంటిది బ్యాక్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కట్టప్పగా ఈజ్ బ్యాక్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఒక ఇంట్రెస్ట్తో, జనరల్ ఇంట్రెస్ట్తో, ముఖ్యంగా సత్యరాజ్ అనేటువంటి ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్, అతను వెరీ వర్స్టైల్ ఆర్టిస్ట్. అలాంటి ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది, అది ఆఫ్టర్ బాహుబలి అనుకుంటే మనకుంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ కామన్ పబ్లిక్లో కానీ మీడియాలో కానీ ఉండే ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సార్ పోస్టర్ చూసినా కూడా దయ్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, మనుషులు తక్కువ కనిపిస్తున్నారు. ట్రైల్ ఆల్సో అలాగే ఉంది. మరి ఏంటి అంత భయపెట్టారా సినిమా? భయపెట్టారు. దెయ్యాల ద్వారా భయపెట్టలేదు, ఆ కథనాల ద్వారా భయపెట్టారు. ఎందుకంటే ఈ రోజుల్లో హర్రర్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక హబ్ అయింది. హర్రర్ ఫిలిమ్స్ అనేటువంటిది ఒక ఫార్ములా అయింది. ఆ ఫార్ములా అయిన నేపథ్యంలో హర్రర్ ఫిలిమ్స్ ఒక సత్యరాజు స్టాండ్ ఆఫ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, ధరణి ఒక డైరెక్టర్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే మోర్ బోత్ ద లాంగ్వేజెస్, రెండు లాంగ్వేజ్ ద్విభాషా చిత్రంగా చేశారంటే ఆ మేకింగ్ స్టాండర్డ్స్ కానీ, హైట్స్ కానీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ద ఫిలిం మస్ట్ థ్రిల్ ఎట్ ఎవ్రీ పాయింట్. అలా కాబట్టి ద ఫిలిం కిల్స్ ఎట్ ఎవ్రీ పాయింట్. అంత దారుణంగా తీశారు సినిమా. ఆ కథని ఏంటి అంత టేక్ ఇట్ ఈజీగా ఒక సినిమాని తీయటం ఏంటో, ఆ కథని ఎంచుకోవటం ఏంటో, ఆ డైలాగులు ఏంటో, ఆ కథ ఏంటో, ఇట్స్ వెరీ అబ్సర్డ్ అండ్ నాన్సెన్స్. అసలు ఎవరు సార్ దొర? ఎవరు హీరోనా, ఈయన విలనా, లేకపోతే దయ్యాలే విలన్లా? అసలు ఏంటి, హూ ఇస్ దొర? దొర ఏం చెప్పాలంటే, కథగా చెప్పాలంటే చాలా కాన్సెప్ట్ కూడా చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. ఒక ఊరిలో దొరపాలెం, ఆ ఊరి పేరు దొరపాలెం. ఆ దొరపాలెంలో రాత్రి 9 దాటిందంటే దయ్యాలు హల్చల్ చేస్తుంటే, అక్కడ ఉన్నట్టు చంపేస్తుంటే అన్నట్టు ఒక హర్రర్ క్రియేట్ అవుతుంది. అదేమిటో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఒక కుర్ర ఇన్స్పెక్టర్ ఆఫీసర్ని పంపిస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ని అక్కడికి డ్యూటీ చేస్తారు. అని ఒకటే అక్కడ పోలీస్ స్టేషన్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉండదు. ఒకడే డైరెక్ట్గా బైక్ వేసుకొని వెళ్తాడు అక్కడికి. వెళ్ళి ముందు డ్యూటీలో చేరవాయి అంటే ముందు వెళ్ళి ఆ ఊరు ప్రెసిడెంట్ కూతురుతోటి లవ్లో పడతాడు. ఫస్ట్ సీన్లోనే, ఎంట్రన్స్లోనే పడతాడు. సరే అయిపోయిన తర్వాత ఆ ప్రెసిడెంట్ని అడుగుతాడు డైరెక్ట్గా, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అడిగితే ఆడి మరదలు, వాడి బావమరది మేనల్లుడు ఒకడు వస్తాడు. వాడు అదేంటి మా చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను, నువ్వు వాడికే ఇస్తానంటావు ఏంటంటే నీకు కూడా ఇస్తాను రా. ఇన్ ద సెన్స్ ఎట్లాగంటే ఈ బంగ్లాలోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఆ బంగ్లాలో వారం రోజులు గడిపొచ్చిన వరకు నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి అనౌన్స్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం సార్. ఇలాంటి సబ్జెక్ట్ దొరికినప్పుడు ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా సత్యరాజ్ గెటప్ని మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ ఫార్ ద హర్రర్ సబ్జెక్ట్స్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఆర్ఆర్ కానీ, మ్యూజికల్ ఇది కానీ, పోనీ కెమెరా ఎక్సలెన్సీ కానీ, కెమెరాలో ఎక్సలెన్సీ కూడా పెద్దగా అవకాశం ఉంది. ఎలాంటి ఈ ఎక్సలెన్సీని మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక బ్యాడ్ స్క్రిప్ట్. ఇక డైరెక్షన్ విషయానికి వద్దాం సార్. ధరణి డైరెక్షన్ ఎలా ఉంది, మేకింగ్ ఎలా ఉంది? ధరణీధరన్ మరి ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేస్తున్నాను, ద్విభాషల్లో, 2 భాషల్లో, తెలుగు తమిళ లాంగ్వేజ్లో చేస్తున్నాను అనుకున్నప్పుడు ఎలాంటి ఒక హోంవర్క్తో, ఎలాంటి ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో అతను రావాలో అతను రాలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఆర్టిస్ట్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక బ్యాడ్ స్క్రిప్ట్ అనేటువంటిది చాలా బ్యాడ్స్ని అబ్జర్వ్ చేస్తుంది, చాలా బ్యాడ్ ఎలిమెంట్స్ని ఇన్వైట్ చేస్తుంది. అలాగే ఈ బ్యాడ్ స్క్రిప్ట్ ద్వారా ఎవరిని మనం అప్రిషియేట్ చేయలేం. మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా ఉంది? మ్యూజిక్ పరంగా కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ముఖ్యంగా ఇలాంటి హర్రర్ ఫిలిమ్స్ని మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది. ఆర్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హర్రర్ బ్యాక్డ్రాప్ అండ్ క్రైమ్ బ్యాక్డ్రాప్ సినిమాలకు. ఆర్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్ని కృష్ణ చాలా పాపులర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చిన్ని కృష్ణ ఈజ్ వెరీ పాపులర్. అక్కడ చూస్తున్న స్క్రిప్ట్లో ఏమాత్రం డెప్త్ కానీ, హర్రర్ ఎలిమెంట్ కానీ, హర్రర్ కంటెంట్ కానీ లేనప్పుడు అనవసరమైనటువంటి రికార్డింగ్, అనవసరమైనటువంటి సౌండ్ పొల్యూషన్ తప్ప
దే డోంట్ బి ఎనీ యూస్. అదే జరిగింది ఈ విషయంలో. ఇక ప్రొడక్షన్ వాల్యూ గురించి సార్. ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమాకి వాళ్ళు ఎన్నుకున్న కథకి వాళ్ళు ఎన్నుకున్న లొకేషన్ ఒక బంగ్లా, సినిమా మొత్తం బ్రిటిష్ బంగ్లా అనేటువంటి దాంట్లో జరుగుతుంది. అంతమించి లొకేషన్స్ ఏమిలో ఆ బంగ్లాలో ఎంతవరకు చేశారు ఏంటి, దానికి ఎంతవరకు రిక్వైర్మెంట్ అంతవరకు చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మేకప్లు, పిచ్చి మేకప్లు, ఆ హర్రర్ దీంట్లో ఆత్మలకు ఇచ్చినటువంటి మేకప్, ముఖ్యంగా సత్యరాజు ఆ క్యారెక్టర్లో గెటప్లో చూస్తుంటే చాలా, ఎందుకంటే అతనికి ఒక ఫార్మన్స్ ఉంటారు అనమాట. అతని రేంజ్కి అతనికి చెందాలని అనుకున్నట్టుగా వెర్స్టైల్ ఆర్టిస్ట్ సత్యరాజు. అతన్ని ఆ గెటప్లో చూడటం అంటేనే వెరీ ప్యాథటిక్. అలాగే అతని కొడుకు హీరో సిబి రాజు, అతనికి కూడా ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. తండ్రి కొడుకుల కాంబినేషన్ ఒకటి చేస్తున్నారంటే ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉండాలి, ఒక డెప్త్ ఉండాలి. అది కూడా లేదు ఆ కుర్రోడికి కూడా. ఇట్ డజంట్, దిస్ ఫిలిం విల్ నాట్ హెల్ప్ టు ఎనీబడి ఇన్ ఎనీ వే. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తారు, ఎటువంటి గ్రేడ్ ఇస్తారు మీరు? గ్రేడ్ విషయంగా చెప్పదలుచుకుంటే బిలో యావరేజ్. ఎందుకంటే ఏ యాంగిల్లో చూసుకున్నా, ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా బిలో ద లోయెస్ట్ పర్ఫార్మెన్స్లో తప్ప హైయెస్ట్ పర్ఫార్మెన్స్ లేవు. కాబట్టి బిలో యావరేజ్ ఈజ్ ద రైట్ గ్రేడ్ ఫర్ దిస్ ఫిలిం. ఫస్ట్ లుక్లో మరో షార్ట్ బ్రేక్.